మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే దిశ మరియు దూరం. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీంట్లో భాగంగా ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే దిశకి సంబంధించి క్వశ్చన్స్ నేర్చుకోవాలి. తర్వాత దూరానికి సంబంధించి క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్స్ నేర్చుకోవాలి. అయితే దిశకి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అంటే యాక్చువల్గా దిశకి సంబంధించి క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయి, బట్ ఎక్కువ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దూరానికి సంబంధించి తక్కువ లిమిటెడ్ మోడల్స్లో ఉన్నప్పటికీ కొంచెం కఠినంగా ఉంటాయి క్వశ్చన్స్. సో చూద్దాం ఈజీగా ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే దిశకు సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయనంటే అది క్వశ్చన్స్ కంటే ముందు కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మనకి తూర్పు ఎటువైపు ఉంది, పశ్చిమ ఎటువైపు ఉంది, ఉత్తర ఎటువైపు ఉంది, దక్షిణ ఎటువైపు ఉంది అనేది అందరికీ మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి దీన్ని స్పెషల్గా నేను బోర్డు మీద చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, అది అందరికీ మనకి తెలుసు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. కార్నర్స్ సంబంధించి నార్త్ ఈస్ట్ ఎటువైపు ఉంది, సౌత్ వెస్ట్ ఎటువైపు ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇంగ్లీష్లో నేర్చుకుంటే బెటర్. లేదు అనుకున్నప్పుడు తెలుగులో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనేది మనం తెలుసుకుంటాం. ఇదంతా కూడా అయిపోయింది. అయితే మనకి సవ్య దిశ, అపసవ్య దిశ అని అంటే ఏంటి అని అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగే దిశ, యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారంలోని ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశ. అది ఇప్పుడు కుడి ఎడమ అంటే మీనింగ్ ఏంటి అని అంటే కుడి అంటే సవ్య దిశలో 90 డిగ్రీలని కుడి అంటాం. అంటే సవ్య దిశలో 90 డిగ్రీలు వెళ్ళడాన్ని కుడి అంటాం. ఎడమ అంటే అపసవ్య దిశలో 90 డిగ్రీలు వెళ్ళడాన్ని ఎడమ అంటాం. ఓకేనా? మరి మీరు క్వశ్చన్ నాకు అడగచ్చు, సవ్య దిశలో 45 డిగ్రీలు వెళ్తే దాన్ని ఏమంటారు అని అంటే దాన్ని కూడా కుడి అంటారు, కానీ కుడి అనకుండా కుడి వైపు 45 డిగ్రీలు అని చెప్పాలి. ఓకేనా? అంటే ఏదైనా మనం కుడి ఎడమ అనేది మెన్షన్ చేసి అక్కడ కోణాన్ని మెన్షన్ చేయకపోతే అది ఖచ్చితంగా 90 డిగ్రీలు అని చెప్పాలి. ఒకవేళ కుడి ఎడమ మెన్షన్ చేసి దానికి పక్కన కోణం ఇస్తే కుడివైపు అంత కోణం అని మనం చెప్పుకోవాలి. అది దిశలకు సంబంధించినటువంటి మెయిన్ విషయం అనమాట. కుడి అంటే ఎడమ అంటే ఏంటి అనేది మీకు తెలిసిపోయింది. అయితే దీంతో పాటు మనం ఒక మ్యాజిక్ లెటర్స్ గురించి నేర్చుకోవాలి. మ్యాజిక్ లెటర్స్తో ఫామ్ అయినటువంటి వర్డ్ గురించి నేర్చుకోవాలి. NESW. ఓకే, దీంట్లో మనకు మెయిన్గా ఏంటంటే ఉత్తరానికి కుడివైపు అనగానే కుడివైపు 90 డిగ్రీలు అని అర్థం. సో ఉత్తరానికి కుడివైపు ఏముంది అని అంటే ఈస్ట్ ఉంది అని చెప్పాలి. ఓకేనా? అంటే ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి 90 డిగ్రీలు అని అర్థం. ఓకేనా? ఉత్తరానికి కుడివైపు ఏముంది అని అంటే తూర్పు ఉంది. తూర్పుకి కుడివైపు ఏముందని అంటే సౌత్ లేదా దక్షిణం ఉంది. అంటే ఇక్కడ చూడండి, N అంటే నార్త్, E అంటే ఈస్ట్, S అంటే సౌత్, W అంటే వెస్ట్. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. సో ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, సౌత్ అనేది తూర్పుకి కుడివైపు ఉంది. మరి పశ్చిమానికి ఎడం వైపు ఏముంది అని అంటే ఏం చెప్తాం? పశ్చిమానికి జస్ట్ ఎడం వైపు లెటర్ ఏముంది అని అంటే సౌత్ ఉంది. ఎడం వైపు అనగానే ఇలా చెప్తాం. మరి ఇప్పుడు నేను క్వశ్చన్ పశ్చిమానికి కుడివైపు ఏంటి అని ఏం చెప్తామనంటే పశ్చిమానికి కుడివైపు ఏం లేదంటే ఈ లెటర్ ఇక్కడ ఉన్నట్టు. ఓకేనా? పశ్చిమానికి కుడివైపు అంటే ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఉత్తరానికి ఎడం వైపు అని అంటే ఏం చెప్తామంటే ఉత్తరానికి ఎడమ ఏమీ లేదు కాబట్టి ఏమవుతుందని అంటే ఈ లెటరే ఇక్కడ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఇది వేసుకోవచ్చు. సో ఉత్తరానికి ఎడం వైపు ఏమవుతుందంటే పశ్చిమ అవుతుంది. ఈ విషయం మీకు అందరికీ బాగా తెలుసు. ఇది తెలిసినప్పుడు చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. మ్యాక్సిమం ఈ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఈ NESW అనే ఈ మ్యాజిక్ వర్డ్ని ఉపయోగించి మనం నేర్చుకుంటాం. అది ఈ మ్యాజికల్ వర్డ్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే ఫస్ట్ దీంట్లో క్వశ్చన్స్లో దిశలకు సంబంధించి క్వశ్చన్స్ నేర్చుకుంటాం. అయితే ఈ దిశ లేదా డైరెక్షన్ అనే కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయనంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పటికీ దీంట్లో 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. దిశలకు సంబంధించి 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. 3 రకాల క్వశ్చన్స్ వచ్చినప్పటికీ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది దూరంకి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి దాని పక్కన పెడితే దిశకు సంబంధించి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ 2 రకాల క్వశ్చన్స్. ఆ 2 రకాల క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఎలా ఉంటుంది అని అంటే ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? ఇది ఫస్ట్ టైప్ క్వశ్చన్ అనమాట. అంటే ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు లేదా ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ అడగవచ్చు. తర్వాత సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే ప్రయాణం
ఏ దిశలో ప్రారంభించెను, ఏ దిశలో ప్రారంభించెను. ఇది సెకండ్ టైప్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ టైప్ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ ప్రయాణం ఏ దిశలో ప్రారంభించను. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు దిశకు సంబంధించి క్వశ్చన్స్లో నేర్చుకుంటాం. థర్డ్ టైప్ క్వశ్చన్ కూడా దిశకు సంబంధించిన లాగే ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు డెఫినెట్గా. అది కూడా అందుకే ఇక్కడ రాస్తున్నాను, ఈ మూడింటిని కంపేర్ చేయడం కోసం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. చూడండి, ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కాలాడు, చూసుకోండి, కాలాడు ప్రయాణిస్తున్నాడు కాదు, కాలాడు. ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కాలాడు. చూడండి, ప్రారంభ స్థలం నుండి అని వచ్చిందంటే అది డిస్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని అర్థం. అంటే ఇక్కడ మనం ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు, ప్రయాణం ఏ దిశలో ప్రారంభించాడు అని అంటే ఈ 2 క్వశ్చన్స్ కూడా దిశకు సంబంధించిన క్వశ్చన్స్. ఇది డైరెక్షన్కి సంబంధించినటువంటి, ఇది డిస్టెన్స్కి సంబంధించినటువంటి లేదా దూరానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కాలడు. ఇంకోటి దీని మీద ఉంది, దూరానికి సంబంధించి ప్రారంభ స్థలం నుండి ఎంత దూరంలో కలడు. ఈ 2 క్వశ్చన్స్ కూడాను దూరానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అయితే దిశకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు, ప్రయాణం ఏ దిశలో ప్రారంభించను. ఓకే, అయితే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ సంబంధించి మనం నేర్చుకుంటాం. అయితే ఈ క్వశ్చన్ అనేది ఇదే ఇచ్చారా లేదా మనకి ఎలా తెలుసుకోవాలి అని అంటే క్వశ్చన్ మొత్తం చదవద్దు. మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో క్వశ్చన్ చివరిలో మనకి ఇస్తారు కదా, క్వశ్చన్ మార్క్ కంటే ముందు, అప్పుడు మనకి ఏం ఇస్తాడు, ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అని ఇస్తే వెంటనే మీరు క్వశ్చన్ మొత్తం చదవాల్సిన నెసెసిటీ లేదు. దాంట్లో మనకు అవసరమైనటువంటి డేటాను మాత్రమే చదివి ఆన్సర్ టక్మని పెట్టియచ్చు, తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ ప్రయాణం ఏ దిశలో ప్రారంభించను అని క్వశ్చన్ కింద మనకి క్వశ్చన్ అంతా చదవకుండా మనం ఒకసారి చూసేసినా అప్పుడు కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సిందంతా కూడా మనకి డైరెక్షన్స్ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్లో ఈ 2 రకాల క్వశ్చన్స్ ఇచ్చారా లేదా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఏంటి, క్వశ్చన్ మొత్తం చదవకూడదు, చివరిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్నటువంటి పదాలను మాత్రమే చదవాలి. ఈ రెండు రకాల్లో ఏది ఇచ్చినా కానీ ఈజీగా క్వశ్చన్ మొత్తం డేటా మొత్తం యూజ్ చేయకుండా చేసేయచ్చు, అది గుర్తుంచుకోండి. ఓకే, అది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని తెలుసుకునే ముందు మనం దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా. ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తరువాత ఉత్తర దిశగా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తరువాత దక్షిణ దిశగా తిరిగి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తరువాత పశ్చిమ దిశగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చివరిగా ఉత్తర దిశగా తిరిగి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అని మన క్వశ్చన్ అడిగారు. చూడండి, క్వశ్చన్లో అలాగే ఉంది. అయితే మీరు చాలామంది దీనికి సంబంధించి షార్ట్ కట్ తెలుసు కదా అని స్పీడ్గా చేసేస్తారు. చేసి మళ్ళీ చుట్టూ తిరిగి ఏం చేస్తారంటే ఆన్సర్ అనేది వేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇచ్చినటువంటి డేటాకి క్వశ్చన్కి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. క్వశ్చన్ డేటా ఒకటే యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి, క్వశ్చన్లో ఏమని చెప్పారు, ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అని మన క్వశ్చన్ అడిగారు. ఓకేనా. ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అని అంటే క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం ఉందా, లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఈస్ట్ దిశలో తూర్పు దిశలో ప్రయాణం చేశాడని అన్నాం, తర్వాత ఉత్తర దిశలో ప్రయాణం చేశాడని అన్నాం, తర్వాత దక్షిణ దిశలో ప్రయాణించాడు, తర్వాత పశ్చిమ దిశలో ప్రయాణించాడు. ఇక్కడ డిస్టెన్స్తో సంబంధం లేదు. ఏ దిశలో ప్రయాణం చేశాడని క్వశ్చన్ అడిగినప్పుడు మనకు డిస్టెన్స్తో ఏం సంబంధం ఉంది, సంబంధమే లేదు. అయితే ఇలా ప్రయాణిస్తూ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి, ఈ తిరగడాలన్నీ అయిన తర్వాత ప్రస్తుతం ఏ దిశగా వెళ్తున్నాడు చివరిగా అని అర్థం. చివరిగా ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు, ప్రస్తుతం అంటే మీనింగ్ అదే కదా, చివరిగా ఏ దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఇదేంటిది, పూర్వం లేదా ప్రయాణ ప్రారంభంలో ప్రయాణిస్తున్నటువంటి దిశ ఇది. ప్రయాణ ప్రారంభంలో ఏ దిశగా ప్రారంభించాడంటే ఈస్ట్, తూర్పు. ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడంటే నార్త్ అవుతుంది లేదా ఉత్తరం అవుతుంది. అయితే ఇలా నోట్ చేయకుండానే ఆన్సర్ చెప్పాలి. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో చివర మనకి ఏమి ఇచ్చారు చూడండి, డేటాలో ఇవన్నీ తిరిగిన తర్వాత పశ్చిమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి, చూడండి పశ్చిమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి చివరిగా ఉత్తరం వైపు 15 కిలోమీటర్ దూరం ప్రయాణం చేశాడు. అంటే చివరిగా ఏ దిశలో ప్రయాణం చేశాడో అదే ప్రస్తుతం ప్రయాణిస్తున్నటువంటి దిశ.
అవునా కాదా? అంటే చివరిగా ఏ దిశ అయితే అది ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడో ఆ దిశ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తర దిశ అవుతుంది. ఇదంతా నోట్ చేయకూడదు ఎప్పుడది డైరెక్ట్గా దిశలే ఇస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారనంటే, చూడండి ఒక వ్యక్తి ఉత్తర దిశగా కొంత దూరం ప్రయాణం చేసి తర్వాత ఎడమ వైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కుడివైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణం చేసి మరలా కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడమవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి చివరిగా కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేస్తే అతను ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అని క్వశ్చన్ అడిగారు. చూడండి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఇలా ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ ఏం చేశారు? ఉత్తర దిశగా ప్రయాణం చేశారు. తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కుడివైపు తిరిగి మరికొంత దూరం. ఇలా మనకి ఇచ్చేటప్పుడు డేటా అనేది లాంగ్ డేటా ఉంది. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ నార్త్ వెళ్ళాడు, తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగాడు. లెఫ్ట్ అంటే ఏమవుతుంది? ఇటు అవుతుంది. లెఫ్ట్ సైడ్ తిరిగాడు, ఎంత దూరమో ఇవ్వలేదు మనకి. తర్వాత రైట్ సైడ్, ఇక్కడికి రైట్ ఏమవుతుంది అని అంటే, చూడండి దీనికి రైట్ ఇలా వస్తుంది అనమాట, పైకి వస్తుంది, ఇది రైట్. ఓకేనా? రైట్ సైడ్ తిరిగి తర్వాత మళ్ళీ రైట్ సైడ్ అంటే ఇటు అవుతుంది కదా, మనకి రైటే రైట్ కదా, సో ఇది రైట్ అవుతుంది. మళ్ళీ రైట్ సైడ్ తిరిగి తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? మళ్ళీ పైకి అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ తిరిగి చివరిగా రైట్ సైడ్ ఏమవుతుంది? మళ్ళీ ఇటువైపే అవుతుంది. చివరిగా రైట్ సైడ్ తిరిగి ప్రయాణం కొనసాగించాను. అయితే అతను ప్రస్తుతం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడో అని క్వశ్చన్ అడిగారు. మనకి ఇలా వెళ్ళిన తర్వాత ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడు అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈస్ట్ అని. ఇదేంటిది? డయాగ్రామ్ వేస్తే వచ్చినటువంటి ఆన్సర్. ఓకే, అంటే ఇలా డయాగ్రామ్లో మనం ఎగ్జాంపుల్గా వేసుకొని మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, అది ఇలా డయాగ్రామ్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంత టైం అనేది తినేస్తుంది. కాబట్టి ఇలా డయాగ్రామ్ వేయకుండా కూడా మన క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే, మనకి ఇచ్చినటువంటి డేటాను అనుసరించి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అంటే ఎంత డిస్టెన్స్ అనేది సంబంధం లేదు. అయితే ఇక్కడ ఏం చేస్తామనంటే, నార్త్ వైపు మొదట ప్రయాణాన్ని ప్రారంభించాను. అయితే ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాడు, తర్వాత రైట్ తీసుకున్నాడు, తర్వాత రైట్ తీసుకున్నాడు, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్ తీసుకున్నాడు కదా. ఇలా ఇచ్చేటప్పుడు మనకి డైరెక్షన్ ఏది అని క్వశ్చన్ అడిగారు కాబట్టి లెఫ్ట్కి రైట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కావాలంటే చూడండి, నార్త్ వైపు ప్రయాణం చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తిరిగారంటే ఇప్పుడు ఏ డైరెక్షన్ అయింది అని అంటే, ఉత్తరం వైపు మొదట వెళ్తున్నాడు కదా, మళ్ళీ ఎడమవైపు తిరిగి మళ్ళీ కుడివైపు తిరిగాడంటే మళ్ళీ ఉత్తరం వైపే అయింది. అంటే మీనింగ్ ఏంటి? ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఉత్తరమే వచ్చింది అని అర్థం. ఓకేనా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ ఈ డైరెక్షన్కి మళ్ళీ ఎడమ వెళ్ళి కుడి వెళ్ళిందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ డైరెక్షన్ వచ్చింది. అంటే ఏంటి? క్యాన్సిల్ అయిపోయాయి అంటే ఉత్తరమే అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఉత్తరమే, మళ్ళీ చివరిగా మిగిలింది ఏంటి? రైట్. మరి క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు. సో నార్త్కి కుడివైపు అని అర్థం ఇక్కడ. ఓకేనా? దీని యొక్క అర్థం ఏంటంటే ఉత్తరానికి కుడివైపు ఏ డైరెక్షన్ అవుతుంది అని అర్థం. మనకి ఆల్రెడీ NESW మన చేతుల్లో ఉంది, మ్యాజిక్ వర్డ్. చూడండి, ఉత్తరానికి కుడివైపు అంటే ఇది అవుతుంది, ఈస్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఆన్సర్ అని అంటే ఈస్ట్ లేదా తూర్పు అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? చాలా ఈజీగా చెప్పగలిగాం. చూడండి ఈ డయాగ్రామ్ యొక్క అవసరం లేకుండా. చూడండి ఏం చేసాం, ఉత్తరానికి డైరెక్షన్స్ చూడండి, లెఫ్ట్కి రైట్ పోతుంది, లెఫ్ట్కి రైట్ పోతుంది. లెఫ్ట్ రైట్లు ఎన్ని అయితే ఉన్నాయో ఆ పెయిర్స్ అన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్ క్యాన్సిల్ చేయగా చివరిగా మిగిలింది రైట్. ఆ రైట్ డైరెక్షన్కి మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఉత్తరానికి రైట్, ఉత్తరానికి కుడి గుర్తుంచుకోండి. ఇలా ఇస్తారు మనకు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను క్వశ్చన్. చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాను ఇక్కడని, మీరు ఈజీగా చేయగలరు లేదో చూద్దాం. డయాగ్రామ్ వేయకుండా కూడా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఒక వ్యక్తి పశ్చిమ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అతను కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి మరలా ఎడమవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి మరలా కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి 2 సార్లు ఎడమవైపు తిరిగి కొంత దూరాలు ప్రయాణం చేసి చివరిగా కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసినట్లయితే అతను ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అనేది క్వశ్చన్. ఇలా ఇచ్చారనుకో క్వశ్చన్. ఇలా ఇస్తే క్వశ్చన్ ఏమవుతుందనంటే, ఫస్ట్ పశ్చిమ దిశలో
ప్రయాణం చేస్తున్నాడు. మరి ఈ పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇలా ప్రయాణం చేస్తూ చివరిగా ఏ దిశలో ఉన్నాడని మనకు క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా రైట్కి లెఫ్ట్కి క్యాన్సిల్ చేయొచ్చా లేదా? క్యాన్సిల్ అయిపోయి. చూడండి, రైట్కి లెఫ్ట్, రైట్కి లెఫ్ట్, లెఫ్ట్కి రైట్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమైంది? వెస్ట్ మాత్రమే మిగిలింది, మరి ఇంకే డైరెక్షన్స్ మిగలేదు. అంటే ఏమవుతుంది? ఆన్సర్ వెస్టే అవుతుంది. అంటే అతను ప్రస్తుతం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడంటే పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తున్నాడని చెప్పాలి. సింపుల్గా మనం క్వశ్చన్ని సాల్వ్ చేసాం. ఇదే డయాగ్రామ్ వేస్ట్ చేయాలంటే ఫస్ట్ పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తున్నాడు, రైట్ సైడ్ తిరిగాడంటే పైకి. ఓకేనా? మనం ఇది ఎగ్జాంప్షన్ చేసుకోవాలి, అది రావాలి బాగా. తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు అవుతుంది, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ అంటే పైకి అవుతుంది, మళ్ళీ ఏముంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు అవుతుంది, మళ్ళీ లెఫ్టే ఉంది, లెఫ్ట్ అంటే మళ్ళీ కిందకు అవుతుంది, తర్వాత మళ్ళీ రైట్ ఉంది. రైట్ సైడ్ అని అంటే ఏమవుతుంది అంటే చూడండి, కింద వైపు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కదా, మనకి లెఫ్ట్ అనేది కింద వైపు వెళ్ళేటప్పుడు రైట్ అవుతుంది. మనం పైకి వెళ్తున్నట్టు కదా, మనం ఉత్తరం వైపు చూస్తున్నాం కాబట్టి. సో ఏమవుతుందంటే ఆన్సర్ ఇది రైట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏది అని మన క్వశ్చన్ అడిగాడు. అంటే ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఈ డైరెక్షన్ ఏది అని అర్థం. అంటే ఇదేంటిది? వెస్టే కదా. ఇది ఏ డైరెక్షన్ చూపిస్తుంది? వెస్ట్ని చూపిస్తుంది. కాబట్టి పశ్చిమ అవుతుంది ఈ యొక్క ఆన్సర్. డయాగ్రామ్ వేసి కూడా స్పీడ్గా చేయొచ్చు. మీరు అలవాటు అయితే చాలా స్పీడ్గా అలవాటు అవ్వాలి దీనికి మాత్రం. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామ్షన్ తెలియాలి. కిందకు వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ దీనికి రైట్ అవుతుంది, మనకు రైట్ దీనికి లెఫ్ట్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్. సో కన్ఫ్యూజింగ్ ఉండడం కోసం ఇలాంటి షార్ట్ కట్స్ మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా ప్రయాణం చేస్తున్నాడు. తూర్పు దిశగా 5 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత అతను కుడివైపు తిరిగి 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎడంవైపు తిరిగి 5 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా కుడివైపు తిరిగి 10 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా ఎడంవైపు తిరిగి 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి మళ్ళీ ఎడంవైపు తిరిగి 2 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా కుడివైపు 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి చివరిగా ఎడంవైపు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు? ఇది క్వశ్చన్. ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఈస్ట్ 5 వెళ్ళాడు, తర్వాత రైట్ సైడ్ తిరిగి 4, లెఫ్ట్ సైడ్ తిరిగి 5, ఇలా మనకు ఒక డేటా ఇచ్చారు. డేటా మనకు పెద్దదైనా చిన్నదైనా సింపులే అవుతుంది మనకి. ఎందుకంటే ఇలా మనం ఆ క్వశ్చన్ని ఇలా డేటా రూపంలో రాసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ డిస్టెన్స్తో పని ఉందా? లేదు. ఎందుకు? ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అనేది క్వశ్చన్. ప్రస్తుతం ఏ దిశలో అని క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు డిస్టెన్స్తో పని లేదు, ఈ క్వశ్చన్ అడిగినా డిస్టెన్స్తో పని లేదు. మనకి ఎప్పుడు డిస్టెన్స్తో పని అవుతుంది అని అంటే ప్రారంభ స్థలం నుండి అని క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా డిస్టెన్స్ అవసరం. ఓకేనా? ఇక్కడ డిస్టెన్స్తో పని లేదు. ఇప్పుడు ఏమవుతుంది? రైట్కి లెఫ్ట్కి పోయింది, రైట్కి లెఫ్ట్కి పోయింది, లెఫ్ట్కి రైట్కి పోయింది, చివరిగా ఏం మిగిలింది? లెఫ్ట్ మిగిలింది. సో లెఫ్ట్ దేనికి? లెఫ్ట్ ఈస్ట్కి. అంటే తూర్పుకి లెఫ్ట్ సైడ్ ఏముంది అని అంటే NSWలో చూసుకోవచ్చు. చూడండి, తూర్పు లెఫ్ట్ సైడ్ ఏముంది అని అంటే నార్త్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఉత్తరం అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తరం అవుతుంది. చూడండి, ఈస్ట్కి లెఫ్ట్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది అనమాట. అలా మనం ఈజీగా చెప్పొచ్చు. చూడండి ఎంత ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. అయితే దీంట్లో ఇంకా మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారనంటే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, బట్ ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్స్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మొదట దక్షిణ దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే అతను 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడంవైపు తిరిగి 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా ఎడంవైపు తిరిగి 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా ఎడంవైపు తిరిగి 5 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా కుడివైపు తిరిగి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడంవైపు తిరిగి 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరలా ఎడంవైపు తిరిగి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రస్తుతం ఏ దిశలో అతను ప్రయాణం చేస్తున్నాడు అని క్వశ్చన్ అడిగారు. ఓకేనా? ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలి అని అంటే లెఫ్ట్ రైట్లు ఏమేమి ఉన్నాయి, ఒక రైట్కి ఒక లెఫ్ట్ క్యాన్సిల్. ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అనేది క్వశ్చన్ కదా. మరి అలాంటప్పుడు క్యాన్సిలేషన్ ఏవైతే తీసేయచ్చు. డైరెక్షన్ ఇక్కడ డిస్టెన్స్తో సంబంధం లేదు, ఓన్లీ డైరెక్షన్ చూసి చాలు. రైట్కి లెఫ్ట్ క్యాన్సిల్ అయింది, మిగిలినవి ఏమున్నాయి? 1, 2, 3, 4 సార్లు లెఫ్ట్ వచ్చింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే సౌత్కి 4 సార్లు లెఫ్ట్ వేసుకోవాలా? వేసుకున్నా వస్తుంది, బట్ టైం టేకిన్ అవుతుంది. చూడండి, సౌత్కి 4 సార్లు లెఫ్ట్ వేయాలంటే చూడండి, లెఫ్ట్ ఒకసారి, ఓకేనా, 2 సార్లు,
3 సార్లు, 4 సార్లు అంటే డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ ఏముందనంటే సౌత్ ఉంది. సో ఇంకోసారి సౌత్ వేసుకుంటే 4 సార్లు అంటే ఆన్సర్ సౌత్ అయింది. ఓకే, బాగానే ఉంది, సౌత్ అయింది, మనకి ఇక్కడ వచ్చింది, దీన్ని బట్టి వచ్చింది. బట్ ఇంత కూడా మనం అవసరం లేదు, మళ్ళీ ఇటువైపు ఎక్స్టెండ్ చేసుకోవడం, అటువైపు ఎక్స్టెండ్ చేసుకోవడం, ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే 4 లెఫ్ట్లు వచ్చాయి. ఇంతకుముందు మనం ఒక విషయం అబ్జర్వ్ చేసాం, ఒక రైట్ ఒక లెఫ్ట్ వచ్చినప్పుడు ఏమని అనుకున్నాం, పైన వేస్తాను, మీరు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కాపీ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. ఒక లెఫ్ట్ ఒక రైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ఆన్సరు నో చేంజ్ లేదా సేమ్ డైరెక్షన్ అంటాం. ఓకేనా, నో చేంజ్ లేదా సేమ్ డైరెక్షన్ అని చెప్తాం. ఓకేనా, ఒక లెఫ్ట్ ఒక రైట్ వచ్చినప్పుడు. మరి ఇక్కడ ఏం జరిగింది అని అంటే 1 2 3 4 లెఫ్ట్లు వచ్చాయి. ఓకేనా, 4 లెఫ్ట్లు వచ్చినప్పుడు ఏమవుతుందనంటే 4 లెఫ్ట్లు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను, దాన్ని గుర్తుంచుకోవడం కోసం. అది అలాగే మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం లేదు, లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆ లాజిక్ కూడా మీకు ఈ మ్యాజికల్ వర్డ్తోనే చూపిస్తాను నేను. 4 లెఫ్ట్లు అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి తీసుకొని 4 లెఫ్ట్లు వెళ్ళాలనుకున్నాను. ఈ ప్రాబ్లం పక్కన పెట్టండి, దీన్ని అర్థం అవడం కోసం చెప్తున్నాను. 1 లెఫ్ట్, ఓకేనా, 2 లెఫ్ట్లు, 3 లెఫ్ట్లు, 4 లెఫ్ట్లు. ఏమైంది, సేమ్ డైరెక్షన్ అయింది. అవునా కదా, సేమ్ డైరెక్షన్ అయింది. అంటే 4 లెఫ్ట్లు అంటే సేమ్ డైరెక్షన్. మరి సేమ్ డైరెక్షన్ అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ యాంగిల్స్తో చెప్తాను చూడండి. లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, 90 డిగ్రీల అపసవ్య కదా, ఇది 90 డిగ్రీలు అపసవ్య, మళ్ళీ 90 డిగ్రీలు అపసవ్య, మళ్ళీ 90 డిగ్రీలు అపసవ్య, మళ్ళీ 90 డిగ్రీలు అపసవ్య. ఎన్నిసార్లు, 1 2 3 4 సార్లు. అంటే ప్రతి లెఫ్ట్కి ఒక అపసవ్య దిశలో 90 డిగ్రీలు అంటే 4 సార్లు అంటే 360 డిగ్రీలు అపసవ్య దిశలో. చూడండి, 360 డిగ్రీలు అనగానే మళ్ళీ చుట్టూ తిరిగి సేమ్ డైరెక్షన్కి వెళ్తున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ డైరెక్షన్ అని అర్థం. చూడండి, ఒక లెఫ్ట్ ఒక రైట్ అయినా కూడా నో చేంజ్ అన్నా సేమ్ డైరెక్షనే. ఓకేనా, నెక్స్ట్ 4 సార్లు లెఫ్ట్ అన్నా సేమ్ డైరెక్షనే, 4 సార్లు లెఫ్ట్ అన్నా సేమ్ డైరెక్షనే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ రైట్ అంటే మీనింగ్ ఏంటంటే అపసవ్య దిశలో 90 డిగ్రీలు లేదా సవ్య దిశలో 90 డిగ్రీలు అని అర్థం. ఓకేనా, అలా లెఫ్ట్ రైట్లు ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లెఫ్ట్ ఇచ్చాను అనుకో, మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి, లెఫ్ట్ ప్లేస్లో ఏం చేస్తారో 90 పెడతారు, అంటే 180 డిగ్రీలు, అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయాలి, 2 లెఫ్ట్ ఇచ్చారు అని అంటే 2 90లు అంటే 180 డిగ్రీలు అని అర్థం. దేంట్లో, అపసవ్య దిశలో 180 డిగ్రీలు. సవ్య అయినా అపసవ్య అయినా సరే ఆపోజిట్ డైరెక్షన్ అనేది మార్పు ఉండదు, లేదా సవ్య అయినా అపసవ్య అంటే సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మార్పు ఉండదు. ఎందుకంటే సవ్య అయినా అపసవ్య అయినా సేమ్ డైరెక్షన్, అదే డైరెక్షన్ ఉంటుంది. సో 4 లెఫ్ట్ అంటే సేమ్ డైరెక్షన్, 2 లెఫ్ట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటే నో చేంజ్. ఓకేనా, అంతవరకు బాగానే ఉంది. ఇంకొకటి ఉండిపోయింది ఏంటంటే 3 లెఫ్ట్ అనగానే ఒక రైట్ అని రాసుకోండి. ఇది ఒక్కటి మీరు కంఠస్థ పెట్టినా ప్రాబ్లం లేదు, బై హార్ట్ చేసేయండి. 3 లెఫ్ట్ అంటే ఒక రైట్ అవుతుంది. చూడండి, 3 లెఫ్ట్ 1 2 3 లెఫ్ట్ అంటే ఒక రైట్ అవుతుంది. ఎందుకనంటే మనం ఇక్కడికి చేరడం కోసం ఇంకొక లెఫ్ట్ చాలట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, ఒక రైట్ అటువైపు ఉండిపోతుంది, ఒక రైట్ అటువైపు ఉండిపోతుంది. ఇది అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. 3 లెఫ్ట్ అంటే ఒక రైట్ గుర్తుంచుకోండి, ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటే నో చేంజ్. 4 లెఫ్ట్ అంటే 4 9ల 360 డిగ్రీలు కాబట్టి సేమ్ డైరెక్షన్. 180 డిగ్రీలు అయితే ఆపోజిట్ డైరెక్షన్. అది గుర్తుంచుకోండి చాలు. ఇక్కడ మనకి ఏం మిగిలింది, 1 2 3 4 మిగిలిన 4 లెఫ్ట్లే. 4 లెఫ్ట్లే అయినప్పుడు ఏమవుతుంది, 4 9ల 360 డిగ్రీలు అంటే సేమ్ డైరెక్షన్ అవుతుంది. ఒకవేళ ఇవి రైట్లు అయినా కానీ సేమ్ డైరెక్షనే అవుతుంది. ఎందుకు, 4 9 360 డిగ్రీలు రైట్ సైడ్, ఏదైనా రైట్ అయినా లెఫ్ట్ అయినా కానీ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అనేది మార్పు ఉండదు. ఓకేనా, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఓకేనా, చూడండి, ఒక ప్రాబ్లం ఇస్తాను చూడండి. దీనికి సంబంధించి అప్లికేషన్లా వేస్తాను ప్రాబ్లం. ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా కొంత దూరం ప్రయాణం చేసి, తూర్పు దిశగా ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 మినిట్స్ అని ఇచ్చాను. తూర్పు దిశగా 20 మినిట్స్ ప్రయాణం చేసిన తర్వాత అతను ప్రతిసారి 5 మీటర్ల చొప్పున 4 సార్లు ఎడమవైపు తిరిగి, మరలా ప్రతిసారి 2 మీటర్ల చొప్పున 10 సార్లు కుడివైపు తిరిగి, మరలా ప్రతిసారి 4 మీటర్ల చొప్పున 6 సార్లు ఎడమవైపు తిరిగి
చివరిగా ప్రతిసారి 3 మీటర్ల చొప్పున 3 సార్లు కుడివైపు తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాను. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అని క్వశ్చన్ అడిగారు. మీకు ఇలా క్వశ్చన్ అడిగారు. అయితే ఇటువంటి సందర్భంలో మన క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఈస్ట్ 20 వెళ్ళాడు, మనకి ఇక్కడ డిస్టెన్స్ సంబంధం లేదు. ఫస్ట్ ఈస్ట్ వెళ్ళాడు, తర్వాత 4 సార్లు లెఫ్ట్ సైడ్ తిరిగారు, ప్రతిసారి కూడా 5 మీటర్లో వెళ్ళాడంట. తర్వాత 10 సార్లు రైట్ సైడ్ తిరిగాడు, తర్వాత 6 సార్లు లెఫ్ట్ సైడు, 3 సార్లు రైట్ సైడ్, ఇలా తిరుక్కుంటూ వెళ్ళాడు. అయితే ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఏం చెప్తామనంటే క్యాన్సిల్ ఎక్కడెక్కడ అవుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ ఏం చేయాలంటే 4 సార్లు లెఫ్ట్, 10 సార్లు రైటు, 6 సార్లు లెఫ్ట్, 3 సార్లు రైటు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 4 లెఫ్ట్లకి చూడండి, 4 లెఫ్ట్లు మనం క్యాన్సిల్ చేసి సేమ్ డైరెక్షన్ అని అనుకోవచ్చా లేదా? అంటే ఈ 4 లెఫ్ట్లని క్లోజ్ చేసేయచ్చు, కంప్లీట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఏమైంది, ఇక్కడ సేమ్ డైరెక్షనే ఉంది, ఈస్టే ఉంది. ఓకే, అంటే దీన్ని డైరెక్ట్గా నెగ్లెక్ట్ చేసేయచ్చు అని అర్థం. నెక్స్ట్ 10 రైట్లు ఉంది, ఇక్కడ 6 లెఫ్ట్లు, ఇక్కడ 3 రైట్లు ఉంది. ఓకే, ఇక్కడ 10 రైట్లు ఉంది కదా, 10 రైట్లకి ఇందులో 6 లెఫ్ట్లు తీసేస్తే ఇంకెన్ని రైట్లు మిగిలాయి అని అంటే, ఎందుకు తీసానంటే ఒక లెఫ్ట్ ఒక రైట్ అనేది క్యాన్సిల్ అయిపోతే నో చేంజ్. సో 10 రైట్లని 6 రైట్లు ప్లస్ 4 రైట్లు అని రాసుకోవచ్చు కదా. 6 లెఫ్ట్లకి 6 లెఫ్ట్లు క్యాన్సిల్ అయితే ఇంకా 4 రైట్లు ఉంటాయి. అంటే ఏంటి, 4 రైట్లు మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 4 రైట్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 రైట్లు ఉన్నాయి. సో 4 రైట్లు అని అంటే ఏదైనా ఒక డైరెక్షన్ 4 సార్లు రిపీట్ అయితే అది సేమ్ డైరెక్షన్ అవుతుందా అవదా? సో ఇది కూడా నెగ్లిజిబుల్. సేమ్ డైరెక్షన్ అంటే అది నెగ్లిజిబుల్ అని అర్థం. అంటే ఈస్టే వస్తుంది, మళ్ళీ దాన్ని ఎందుకు కౌంట్ చేయాలి, అవసరం లేదు. సో 4 రైట్లను వదిలేశాను. ఇంక మిగిలింది ఏంటి, 3 రైట్లు మాత్రమే మిగిలింది. మన దగ్గర ఏం మిగిలింది, 3 సార్లు రైట్ డైరెక్షన్ మాత్రమే మిగిలింది. సో 3 సార్లు లెఫ్ట్ కానీ 3 సార్లు రైట్ కానీ అయినప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసుకోవాలి. అంటే ఏంటి, దీన్ని ఒక లెఫ్ట్గా తీసుకోవచ్చా లేదా అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేనేమన్నాను, 3 లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 రైట్, అదేవిధంగా 3 రైట్ ఈక్వల్ టు 1 లెఫ్ట్ అవుతుంది. ఇది నేను రాయలేదు కానీ 3 రైట్ ఈక్వల్ టు 1 లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ 3 రైట్ అంటే 1 లెఫ్ట్ అవుతుంది. ఈ విషయం మీరు కంఠస్థ పెట్టిస్తే బెటర్, లేదా దీనికి ఆపోజిట్ వేసుకొని దానికి రైట్ సైడ్ వేసుకోవచ్చు, అలాగని చెప్పొచ్చు. లేదన్నప్పుడు ఇది బై హార్ట్ చేసేయండి డైరెక్ట్గా. ఏమవుతుంది, ఇది 1 లెఫ్ట్ అవుతుంది, 3 రైట్లు అంటే ఏదైనా 3 డైరెక్షన్ సేమ్ అయినప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ కాదు, ఆపోజిట్ దీనికి ఉన్నటువంటి రైట్ ఆర్ లెఫ్ట్ అవుతుంది, దీనికి ఆపోజిట్ కాదు. ఓకేనా. సో ఈస్ట్కి ఏమొచ్చింది, మనకి 1 లెఫ్ట్ మిగిలింది. సో ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఈస్ట్కి లెఫ్ట్లో ఏముంది అంటే నార్త్ ఉంది. సో నార్త్ అవుతుంది దీని యొక్క ఆన్సర్, ఈస్ట్కి లెఫ్ట్ నార్త్. ఓకేనా. ఇలా మనం క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే దీంట్లో క్వశ్చన్స్ ఇంకొంచెం ట్విస్ట్ చేయడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు మీకు. ఒక వ్యక్తి మొదట పశ్చిమ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. పశ్చిమ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడంవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి, కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి, ఎడంవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి, మరలా ఎడంవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి, తర్వాత మళ్ళీ తూర్పు దిశగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, మళ్ళీ తూర్పు దిశగా తిరిగి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఎడంవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేసి, ఎడంవైపు తిరిగి కొంత దూరం ప్రయాణం చేశాను. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడని మీకు క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు ఏమవుతుంది క్వశ్చన్కి ఆన్సర్ అని అంటే, మీరు ఇప్పుడు ఆన్సర్ క్వశ్చన్కి చేసేటప్పుడు ఎలా చేస్తారు, మీరు లెఫ్ట్కి రైట్ క్యాన్సిల్, లెఫ్ట్ మిగిలిందంటే దీనికి ఆపోజిట్, మళ్ళీ ఈస్ట్ అవుతుంది, ఇదంతా చేస్తారు. ఇదంతా అవసరం లేదు. ఇక్కడ వరకు కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇది నెగ్లిజిబుల్. ఇక్కడ రాస్తాను చూడండి, నెగ్లిజిబుల్. ఎందుకు నెగ్లిజిబుల్ అన్నానంటే ఒకసారి చూడండి, వెస్ట్కి ఎన్నిసార్లు తిరిగినా మళ్ళీ ఈస్ట్ వైపు తిరిగాడా లేదా, అందుకే ఇదంతా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చేస్తే చాలు. మనకి ఎక్కడైతే డైరెక్షన్ ఉందో ఇవన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ డైరెక్షన్ ఇచ్చారనుకోండి, అక్కడ నుంచే స్టార్ట్ చేయండి ప్రాబ్లం. ఇవన్నీ మరి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఈస్ట్ నుంచి. అంటే తూర్పుకి ఎడమవైపు తిరిగి మరలా ఎడమవైపు తిరిగాడు అంటే 2 ఎడమ, 2 వచ్చేటప్పుడు 90 + 90 180 కదా, అంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది ఆన్సర్. ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, వెస్ట్. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా. ఒక వ్యక్తి మొదట
దక్షిణ దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అతను 4 సార్లు కుడివైపు తిరిగి 3 సార్లు ఎడమవైపు తిరిగి మరలా ఎడమవైపు తిరిగి మరలా 3 సార్లు కుడివైపు తిరిగి ప్రయాణం కొనసాగించను. అయితే తరువాత అతను తూర్పు దిశగా ప్రయాణం చేసి తన ప్రయాణాన్ని కుడివైపు మరియు ఎడమవైపు తిరిగి ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే అతను ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అని క్వశ్చన్ అడిగారు. చూడండి, ఇక్కడ 4 రైట్లు 3 లెఫ్ట్ ఇవన్నీ 3 రైట్లు ఇవి క్యాన్సిల్ చేసి ఇవన్నీ కష్టపడే కంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈస్ట్ అనే ఒక డైరెక్షన్ మధ్యలో ఇచ్చారు కదా. కాబట్టి ఇక్కడ వరకు మనం ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది నెగ్లిజిబుల్. మళ్ళీ ఒక డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ డైరెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేయాలి ప్రాబ్లమ్ని. అంటే తూర్పు నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ కాబట్టి తూర్పే అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకే, దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఈస్ట్ లేదా తూర్పు అవుతుంది. అంటే చూడండి, దక్షిణం నుంచి ఇవన్నీ తిరిగినప్పటికీ మళ్ళీ చివరిగా తూర్పు వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంతో కొంత డైరెక్షన్స్ తిరిగాడు కాబట్టి తూర్పు వైపుకి వెళ్ళాడు కాబట్టి మరి ఇదంతా కూడా నెగ్లిజిబుల్. సౌత్ అనే దానికి మరి వాల్యూ ఉండదు ఇక్కడ, ఇవన్నీ కూడా నెగ్లిజిబుల్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది ఏంటిది, ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణించరు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ప్రయాణం ఏ దిశలో ప్రారంభించరు. చూడండి, ప్రారంభంలో అతని ప్రయాణం ఏ దిశలో ఉంది అని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఇది ఏ దిశ అనేసి అడుగుతారు, ఇది ఎవరు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక వ్యక్తి నేరుగా 10 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత కుడివైపు తిరిగి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఎడమవైపు తిరిగి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరలా కుడివైపు తిరిగి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కుడివైపు 4 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రస్తుతం అతను ఉత్తర దిశలో ప్రయాణం చేస్తున్నాడు. అయితే అతను ప్రారంభంలో ఏ దిశగా ప్రయాణాన్ని కొనసాగించను, అతను ప్రారంభంలో ఏ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించను. ఇది క్వశ్చన్. అతను ఏ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించనని క్వశ్చన్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు చూడండి, ప్రయాణం ఏ దిశలో ప్రారంభించనన్నా, అతను ప్రారంభంలో ఏ దిశగా ప్రయాణించనన్నా, ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ మాత్రమే చూడాలి. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చూడాలి. అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి అతని డిస్టెన్స్ సంబంధించి క్వశ్చన్స్ కానీ ఒకవేళ ఇవ్వకపోతే ప్రారంభంలో అతని యొక్క దిశ ఏది అని మన క్వశ్చన్ అడిగినట్టు లేదా ఇది అడిగినట్టు, ఈ రెండిట్లో ఏదో క్వశ్చన్ అడిగినట్టు కదా, అప్పుడు మనకి ఈ డిస్టెన్స్తో పని ఉండదు, డైరెక్ట్గా లెఫ్ట్ రైట్లతో పని ఉంటుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ రైట్కి లెఫ్ట్కి క్యాన్సిల్, ఏం మిగిలింది రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, నార్త్కి రైట్ ఏంటని వేయకూడదు, ఇది చాలా తప్పు. ఇది ఇటువైపు నుంచి ఇటువైపు ఆన్సర్ ఎప్పుడు కూడా రాబట్టుకోండి, ప్రయత్నం చేయకండి, అది కన్ఫ్యూజింగ్ అవుతారు, మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏం చెప్పాలి, ఏ దిశకి రైట్ నార్త్ అవుతుంది, చూడండి NESW వేస్తాను. ఏ దిశకి రైట్ నార్త్ అవుతుంది చూడండి, NESWలో ఎన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. దేనికి రైట్ ఉంది నార్త్, వెస్ట్కి రైట్ సైడ్లో నార్త్ ఉంది, అవునా కదా, వెస్ట్కి రైట్ సైడ్లో నార్త్ ఉంది. సో మనకు ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే వెస్ట్ అవుతుంది. చూడండి, వెస్ట్కి రైట్ నార్త్. ఓకేనా, వెస్ట్కి రైట్ నార్త్. ఓకేనా, ఇది మనం చేయాల్సినటువంటి సొల్యూషన్. ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఒక వ్యక్తి కొంత దూరం నేరుగా ప్రయాణం చేసిన తర్వాత కుడివైపు తిరిగి 5 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి ఎడమవైపు తిరిగి 4 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి మరలా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి మరలా ఎడమవైపు తిరిగి 3 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి మరలా ఎడమవైపు తిరిగి 7 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి చివరిగా కుడివైపు తిరిగి 10 కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తే అతను ప్రస్తుతం తూర్పు దిశగా ప్రయాణం చేస్తున్నట్లయితే అతను ఏ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించారు అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, చూడండి, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్, మిగిలింది ఏంటి, 2 లెఫ్ట్లు. దేనికి 2 లెఫ్ట్లు ఇస్తే ఈస్ట్ అవుతుంది. సింపుల్గా ఒక మాట చెప్పండి నాకు, దేనికి 2 లెఫ్ట్లు అయితే ఈస్ట్ అంటే ఈస్ట్, 2 లెఫ్ట్లు అంటే ఏంటి మీనింగ్, ఆపోజిట్. దేనికి ఆపోజిట్ ఈస్ట్ అంటే వెస్ట్ అవుతుంది. ఓకేనా, దేనికి ఆపోజిట్ ఈస్ట్ అంటే వెస్ట్ అవుతుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఏంటి అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్ మార్క్కి 2 లెఫ్ట్లు ఈస్ట్ అవ్వాలి, లేదా ఇక్కడ మీరు వేసుకోవచ్చు
డబ్ల్యూ. ఈస్ట్ రావాలంటే దేనికి 2 లెఫ్ట్లు అవ్వాలి? దీనికి ఒక లెఫ్ట్ సౌత్, దీనికి ఇంకొక లెఫ్ట్ ఈస్ట్. సో దేనికి 2 లెఫ్ట్లు ఈస్ట్ అంటే వెస్ట్కి 2 లెఫ్ట్లు ఈస్ట్, వెస్ట్కి 2 లెఫ్ట్లు ఈస్ట్ అవుతుంది అంతే. ఇలా చేసే కంటే మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే 2 లెఫ్ట్లు అంటే ఆపోజిట్, దేనికి ఆపోజిట్ ఈస్ట్ అవుతుంది, వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్ అవుతుంది. ఇది మనం చేయాల్సినటువంటి మెథడ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే మనకి దీంట్లో దూరంకి సంబంధించి లేదా డిస్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, డిస్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో సేమ్ ఇప్పుడు ఏదైతే ఫార్మేట్ ఉందో ఇదే ఫార్మేట్లో క్వశ్చన్స్ ఇస్తారు, బట్ డిస్టెన్స్లు ఇస్తారు. ఆ డైరెక్షన్ తిరిగేటప్పుడు డిస్టెన్స్లు ఇస్తారు, మనకు ఫైనల్గా డిస్టెన్స్ అడుగుతారు. అంటే మన క్వశ్చన్ చివరిలో చూసి మనం చెప్పొచ్చు ఏమని, మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారని. దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే డిస్టెన్స్ సంబంధించి ప్రారంభ స్థలం నుండి అని మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటారు, ప్రారంభ స్థలం నుండి. ఇందులో ఫస్ట్ ఒక రకం ఏంటంటే ఏ దిశలో కలడు, ఏ దిశలో కలడు. ఇంకొక రకం ఏంటంటే ఎంత దూరంలో కలడు, ఏ దిశలో కలడు, ఎంత దూరంలో కలడు. ఇలా ఎక్కడైనా మీకు క్వశ్చన్ కనబడితే చూడండి, మీరు క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు, ఫస్ట్ ఇవి చూడాలి ఏవి ఇచ్చారనేది. ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు లేదా ప్రారంభ స్థలం నుండి ఎంత దూరంలో కలడు అని మీకు క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా క్వశ్చన్ అంతా సాల్వ్ చేయాలి మీరు. లేదన్నప్పుడు మొత్తం సాల్వ్ చేయకుండా లెఫ్ట్ రైట్ని క్యాన్సిల్ చేసి ఆన్సర్ వేసేయచ్చు. మిగిలినటువంటి నేను చెప్పినటువంటి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక వ్యక్తి మొదట ఉత్తర దిశగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తర్వాత తూర్పు వైపు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తరువాత పశ్చిమ దిశగా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరలా దక్షిణ దిశగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చివరిగా తూర్పు దిశగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే ప్రస్తుతం అతను ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు. చూడండి, ప్రారంభ స్థలం నుండి అని మన క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్లో ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు, ఎంత దూరంలో కలడు, 2 క్వశ్చన్స్. ఓకేనా. అయితే ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో అనేది ఫస్ట్, తర్వాత ఎంత దూరంలో కలడు అనేది సెకండ్ అనుకుంటే ఇందులో ఖచ్చితంగా ఎంత దూరంలో కలడు అనే దానికి సొల్యూషన్ చేస్తేనే ఏ దిశలో కలడో తెలుస్తుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. దీనికి ఒకసారి డయాగ్రామేటిక్గా చేద్దాం. డయాగ్రామ్ వేసి చాలా ఈజీగా యాక్చువల్గా సాల్వ్ చేయొచ్చు, బట్ టైం ఎక్కువనే తీసుకుంటుంది. చూద్దాం. మొదట ఏ దిశగా ప్రయాణం స్టార్ట్ చేశాడు అని అంటే ఉత్తర దిశగా ప్రయాణం చేశాడు. ఉత్తర దిశగా ఎంత వెళ్ళాడు, 10 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, ఇది స్టార్టింగ్ పాయింట్. తర్వాత తూర్పు దిశగా 5 కిలోమీటర్లు, ఇది 5 తూర్పు దిశగా ప్రయాణం చేశాడు. తర్వాత పశ్చిమ దిశగా 15 అంట, ఇది 5 ప్లస్ ఇది 10 అవుతుంది. అవునా కాదా? ఎందుకు, ఇక్కడి వరకు 5 అయితే ఇక్కడ నుంచి 10 అవుతుంది. పశ్చిమ దిశగా అంటే ఇక్కడ నుంచి పశ్చిమ అంటే ఇదే కదా, 5 + 10 15 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. తర్వాత దక్షిణ దిశగా 5 కిలోమీటర్లు, దక్షిణ దిశగా 5 అంటే ఇక్కడికి వచ్చాడు, ఇది సౌత్, 5 కిలోమీటర్ దూరం వచ్చాడు. తర్వాత తూర్పు దిశగా 10 కిలోమీటర్లు వెళ్ళాడంట. తూర్పు దిశగా 10 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి తూర్పు దిశగా ఇలా వెళ్ళాడు, 10 కిలోమీటర్లు అంటే ఇక్కడికి వెళ్ళాడు. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో కలడు, ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు అని క్వశ్చన్ అడిగారు. ప్రారంభ స్థలం నుండి ఏ దిశ అంటే ప్రారంభ స్థలం ఇది. ఇక్కడ నుంచి ఏ దిశలో ఉన్నాడు అంటే ఇక్కడికి వచ్చాడు అంటే మీనింగ్ ఏంటి, ప్రారంభ స్థలం నుండి ఉత్తర దిశలో కలడు. అంటే ఆన్సర్ ఏమవుతుందని అంటే నార్త్ డైరెక్షన్ అవుతుంది. ఉత్తర దిశలో కలడు ప్రారంభ స్థలం నుండి. దిశ చెప్పేశాం. ఓకే. మరి ప్రారంభ స్థలం నుండి ఎంత దూరంలో కలడు అని అంటే ప్రారంభ స్థలం నుండి ఎంత దూరంలో కలడు అంటే క్వశ్చన్కి ఏం చెప్తామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత దూరం అనేది మనం చెప్పగలం. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి దూరం కనిపెట్టాలి. ఈ దూరం, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే మొత్తం మీద ఈ డిస్టెన్స్ అనేది 10 కిలోమీటర్లు అని మనకు తెలుసు. ఆల్రెడీ ఇది 10 కిలోమీటర్లు అని మనకు తెలుసు. ఓకే. మరి మొత్తం 10 అయినప్పుడు ఇది 5 కదా, దీనికి ప్యారలల్గా ఇది కూడా 5 అవుతుంది కదా. సో ఇది 5 అవుతుంది, ఇది 5 ఇది 5 సేమ్ కదా. సో ఇదేమవుతుంది, మొత్తం 10 అయినప్పుడు ఇది 5 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే నార్త్కి 5 కిలోమీటర్స్ దూరం ప్రారంభ స్థలం నుండి అవుతుంది. ప్రారంభ స్థలం నుండి ఉత్తరానికి 5 కిలోమీటర్ల దూరం. అయితే ఈ డయాగ్రామ్ మీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. బట్ మీకు ఇప్పుడు తెలియాల్సినటువంటి మెయిన్ ఇది ఏంటంటే మనం చెప్పినటువంటి మ్యాజికల్ వర్డ్ను ఉపయోగించి ఇది సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామనంటే చూడండి,
నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఈస్ట్ ఉన్నాయి కదా. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 10 కిలోమీటర్ దూరం వెళ్ళి మరలా దక్షిణ వైపు 15 కిలోమీటర్ దూరం వచ్చాడంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 15 కిలోమీటర్లు దక్షిణం వైపు వచ్చాడంటే మీనింగ్ ఏంటంటే, ఉత్తరం వైపు వెళ్ళినటువంటి ఈ 10 కిలోమీటర్లు దాటుకుంటూ మళ్ళీ దక్షిణకి రావాలి. అంటే ఈ 10 ప్లస్ ఇంక ఎక్స్ట్రాగా 5 వెళ్తాడే, ఈ 5 కిలోమీటర్లే ప్రారంభ స్థలం నుండి వెళ్ళినట్టు. మిగిలిన 10 ఉత్తరానికి క్యాన్సిల్ అయిపోయింది, సౌత్కి నార్త్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే చేస్తాం మనం. చూడండి, నార్త్కి 10 వెళ్ళాడు, సౌత్కి 5 వచ్చాడంటే ఇంకొక 5 అనేది నార్త్లో మిగిలిపోయింది అని అర్థం. ఓకేనా. చూడండి, దేని వైపు ఎక్స్ట్రా ఉంటే దాని వైపు వేస్తాం. సౌత్కి నార్త్కి క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్. ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ఆపోజిట్ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఆపోజిట్ డైరెక్షన్స్కి క్యాన్సిల్ చేసేసి మిగిలినటువంటి ఏదైతే మిగిలిందో ఆపోజిట్ డైరెక్షన్ డిఫరెన్స్ అని అనుకోండి. డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వేసుకుంటాం. చూడండి, నార్త్కి సౌత్లో 5 పోయింది. ఇక్కడ 10కి 10 అంటే మీనింగ్ ఏంటి? 5 + 5 కదా. ఇందులో 5, ఇందులో 5 పోయింది సౌత్కి. మిగిలింది ఎంత? 5 మిగిలింది. ఎందులో మిగిలింది? నార్త్లో 5 మిగిలింది. ఈస్ట్ చూడండి, ఈస్ట్ 5, ఇక్కడ 10, మొత్తం ఈస్ట్ ఎంత అయింది? మొత్తం మీద 15 అయింది. 15కి చూడండి, ఈస్ట్ 15, ఇది 15కి వెస్ట్లో 15 పోయింది. మీరు అడగచ్చు క్వశ్చన్, ఇక్కడ కలిపారు ఎందుకనంటే ఈస్ట్ 10 + 5 కలపాలి. ఎందుకంటే ఈస్ట్కి 5 వెళ్ళాడు, తర్వాత మళ్ళీ ఈస్ట్కి 5 వెళ్ళాడు అని అర్థం. అంటే ఏంటి? 10 వెళ్ళాడు అని అర్థం. మొత్తం మీద ఏమైనట్టు? 15 వెళ్ళినట్టు అని అర్థం. ఓకేనా. కాబట్టి ఈస్ట్ ఎడిషన్ చేయాలి. ఏదైనా సేమ్ డైరెక్షన్ ఉండేటప్పుడు యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు మనకి ఏం మిగిలింది అంటే ఈస్ట్ 10 + 5 15 వెస్ట్కి పోయింది. మన దగ్గర నార్త్లో 10 ఉంది, సౌత్లో 5 ఉంటే 5కి ఇక్కడ 5 పోతే ఇంకా 5 మిగిలింది. ఎక్కడ మిగిలింది? నార్త్లో 5 మిగిలింది. మరి ఆన్సర్ ఏమైంది? నార్త్లో 5 అయింది. అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారనంటే, ఒక వ్యక్తి పశ్చిమ దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడం వైపు తిరిగి 10 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి మరలా ఎడం వైపు తిరిగి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చివరిగా ఎడం వైపు తిరిగి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే అతను ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు, ఎంత దూరంలో కలడు? ఇది క్వశ్చన్. చూడండి, ఏ దిశలో కలడు, ఎంత దూరంలో కలడు? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమన్నారు? వెస్ట్కి వెళ్ళారు. వెస్ట్కి వెళ్ళాడు ఒక వ్యక్తి. ఎంత వెళ్ళాడు? 5 కిలోమీటర్లు వెళ్ళాడు. స్టార్టింగ్ పాయింట్ ఇది. 5 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి 10 కిలోమీటర్లు. లెఫ్ట్ అంటే ఏంటి? కిందకే కదా. ఇది 10. ఓకేనా. 10 కిలోమీటర్ దూరం వెళ్ళి మరలా లెఫ్ట్కి వెళ్ళి 5 కిలోమీటర్లు, అంటే మళ్ళీ ఇక్కడికే వచ్చాడు 5 కిలోమీటర్లు. ఓకే. మరలా లెఫ్ట్కి ఎంత వెళ్ళాడు? 15 కిలోమీటర్లు. లెఫ్ట్కి 15 కిలోమీటర్లు అంటే ఇటు 15 అవుతుంది పైకి. సో ఇలా 15 కిలోమీటర్లు అవుతుంది. ఆల్రెడీ ఇది 10 అవుతుంది. ఎందుకు? ఇది 10 కాబట్టి ఇది 10 అవుతుంది. సో ఇక్కడికి ఎంత వెళ్ళినట్టు? 5 వెళ్ళినట్టు. పైకి 5 వెళ్ళినట్టు. మనకు అడిగిన క్వశ్చన్ చూడండి, ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు? ప్రారంభ స్థలం ఇది. ఇక్కడ నుంచి ఏ దిశలో ఉన్నాడంటే ఉత్తరం వైపు ఉన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? నార్త్. ఓకే. ఎంత దూరంలో కలడు అంటే ప్రారంభ స్థలం నుండి ఎంత దూరం అంటే ఇదంతా 15, ఇది 5. మనం ఆల్రెడీ కౌంట్ చేసాం, ఇది స్ప్లిట్ చేసి కౌంట్ చేసాం. ఇది 10 అని మనం ముందే చూసాం ఇక్కడ నుంచి. సో ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే నార్త్కి 5 కిలోమీటర్లు అవుతుంది దీని యొక్క ఆన్సర్. నార్త్ వైపు 5 కిలోమీటర్లు. చూడండి, సింపుల్గా మనం ఆన్సర్ చేయగలిగాం. ఏది? డయాగ్రామ్ను ఉపయోగించాం. కొంచెం టైం తీసుకోండి. ఆన్సర్ సింపుల్గానే చేసాం, బట్ డయాగ్రామ్ యూజ్ చేసాం. అది డయాగ్రామ్ యూజ్ చేయకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, మన NESW తీసుకుంటాం. ఓకేనా. దీన్ని తీసుకొని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ వెస్ట్కి 5 వెళ్ళాడు. ఓకే, వెస్ట్. తర్వాత లెఫ్ట్ సైడ్ 10 కిలోమీటర్లు. వెస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? సౌత్. సో ఇదేమవుతుందంటే సౌత్గా మార్చేస్తాం దీన్ని. ఇది సౌత్ 10 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే. తర్వాత మరలా లెఫ్ట్ అంటే ఏమవుతుంది? ఈస్ట్ ఏమవుతుందంటే 5 కిలోమీటర్లు. మరలా లెఫ్ట్ అంటే ఏమవుతుంది? నార్త్. ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుందంటే నార్త్ ఎంత? 15 కిలోమీటర్లు. అయితే ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో? ఇప్పుడు చూడండి, ప్రారంభ స్థలం నుండి అంటే ఈ లెఫ్ట్ లేవు, మనకు సంబంధం లేదు. ఆల్రెడీ మన డైరెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది?
వెస్ట్లో 5 ఈస్ట్లో 5 క్యాన్సిల్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఎందుకు? వెస్ట్లోంచి ఈస్ట్ తీసేస్తే 5లోంచి 5 తీసేస్తే 0 క్యాన్సిల్. సౌత్కి నార్త్కి క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 10కి ఇందులో 10 పోతుంది, ఇంకెంత మిగులుతుంది? 5 మిగులుతుంది. ఎక్కడ మిగిలింది ఇది? నార్త్లో. సో నార్త్లో 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలని చెప్పొచ్చు. ఏ దిశలో కలడు? ఉత్తర దిశలో. ఎంత దూరంలో కలడు? 5 కిలోమీటర్ దూరం. ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. దేన్ని ఉపయోగించి? NESW అనే మ్యాజికల్ వర్డ్ను ఉపయోగించి చెప్పొచ్చు. క్వశ్చన్స్ ఇంకా ఎలా అడుగుతాడు ఏంటనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తూర్పు దిశగా 15 కిలోమీటర్ దూరం వెళ్ళి తర్వాత కుడివైపు తిరిగి 10 కిలోమీటర్ దూరం వెళ్ళి మరలా కుడివైపు తిరిగి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత చివరిగా అతను కుడివైపు 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో కలడు? ఎంత దూరంలో కలడు? ఓకే, ఇప్పుడు ఏం చెప్తాం? ఫస్ట్ ఈస్ట్ ఉంది, డైరెక్ట్గా డయాగ్రామ్ వేయకుండా వేస్తాను. ఈస్ట్ ఉంది, దానికి 15 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఈస్ట్లో 15 వెళ్ళాడు. ఈ రైట్లు తీసేసి డైరెక్షన్స్ వేస్తే అయిపోయింది. చూడండి, ఈస్ట్కి రైట్ సైడ్ అంటే ఏమవుతుంది? ఈస్ట్కి రైట్ సైడ్ అంటే సౌత్ అవుతుంది. అంటే దీని యొక్క విలువ ఏమవుతుందంటే సౌత్ అవుతుంది. రైట్ సైడ్ క్యాన్సిల్ చేసేద్దాం. నెక్స్ట్ సౌత్కి రైట్ సైడ్ వెస్ట్ అవుతుంది. సో ఇది వెస్ట్ అవుతుంది. వెస్ట్కి రైట్ సైడ్ ఏం లేదంటే ఏమున్నట్టు? నార్త్ ఉన్నట్టు. ఇది నార్త్ అవుతుంది. సో ఆన్సర్ ఫైనల్గా ఏమవుతుందంటే సౌత్ 10కి నార్త్లో 10 పోతే ఇంకా 3 మిగులుతుంది సౌత్లో. ఎందుకు? సౌత్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 సౌత్లో మిగులుతుంది. నెక్స్ట్ ఈస్ట్ 15కి వెస్ట్ 15 కంప్లీట్ క్యాన్సిల్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? సౌత్లో 3. సో సౌత్ అవుతుంది డైరెక్షను. కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో అని అంటే సౌత్, ఎంత దూరంలో అంటే 3. ఓకే, ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు NESWని ఉపయోగించి. ఓకేనా? ఓకే, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మీకు కొత్తగా ఒక డౌట్ అనేది వస్తుంది. ఏంటంటే సార్, ఇప్పుడు వరకు మీరు వేసేసారు, ఏదో ఒక డైరెక్షన్ మిగిలింది కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఏ డైరెక్షన్ మిగిలితే ఆ డైరెక్షన్ వేసేసాం. మరి 2 డైరెక్షన్స్ మిగిలితే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను. ఒక వ్యక్తి మొదట ఉత్తర దిశగా 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరలా తూర్పు దిశగా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తర్వాత దక్షిణ దిశగా 16 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పశ్చిమ దిశగా 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినట్లయితే ప్రస్తుతం ప్రారంభ స్థలం నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో కలడు అని మీ క్వశ్చన్ అడిగారు అనుకుందాం. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే చూడండి, ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అవుతాయి, నార్త్ సౌత్ క్యాన్సిల్ అవుతాయి. ఎలాగా? నార్త్లో 12కి సౌత్లో 12 పోతే ఇంకా 4 మిగులుతుంది. ఎక్కడ? సౌత్లో. ఓకేనా? మనకి ఇక్కడ ఏం మిగిలింది? సౌత్లో 12 మిగిలింది. ఓకే, మరి ఈస్ట్లో 15 వెస్ట్లో 12 ఉంది. వెస్ట్లో 12 పూర్తిగా పోయి ఈస్ట్లో మనకి 12 పోతే ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. ఈస్ట్లో 3 మిగిలింది, సౌత్లో 4 మిగిలింది. అదే కదా మనకు ఫైనల్గా మిగిలింది. సో ఇలా మిగిలినప్పుడు 2 డైరెక్షన్ మిగిలినప్పుడు దాని ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఏంటది? ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో అంటే చెప్పియొచ్చు టక్ మరి మనం క్యాల్కులేషన్ చేయకుండా. ఏంటది? ఈస్ట్ సౌత్ మిగిలింది కాబట్టి ఈ రెండింటి మధ్యలో డైరెక్షను సౌత్ ఈస్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈస్ట్కి సౌత్కి మధ్యలో సౌత్ ఈస్ట్ కదా ఉంటుంది, డైరెక్ట్గా సౌత్ ఈస్ట్ అని చెప్పొచ్చు కార్నర్. మరి ఈ సౌత్ ఈస్ట్ అనే కార్నర్ మనం చెప్పేసాం, బాగానే ఉంది. ఎంత దూరం అంటే ఏం చేయాలంటే పైథాగరస్ రూల్ అప్లై చేయాలి. మీకు ఇప్పుడు పైథాగరస్ రూల్ అనగానే డయాగ్రామ్ వేయకపోతే అర్థం అవడం కష్టమే. అర్థం అవడం కోసం మాత్రమే డయాగ్రామ్, షార్ట్ కట్ కోసం అవసరం లేదు. ఒకసారి చూడండి డయాగ్రామ్. నార్త్కి 12 కిలోమీటర్లు వెళ్ళాడు, తర్వాత ఈస్ట్కి 15 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకేనా? స్పీడ్గా వేసేస్తున్నాడు. సౌత్కి 16 కిలోమీటర్స్, సౌత్కి 60, ఇది 12, ఇది 15, ఇది 16 కిలోమీటర్లు. ఓకే, తర్వాత వెస్ట్కి 12 కిలోమీటర్లు. ఓకే, ఇది 15 అయినప్పుడు 12 ఇక్కడికి వస్తుంది. ఇది 12 కిలోమీటర్లు. అయితే ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరం అంటే ఏ దిశలో అంటే చెప్పొచ్చు ఏమని? సౌత్ ఈస్ట్ అని. ఓకేనా? ఇది సౌత్, ఇది ఈస్ట్ అయినప్పుడు సౌత్ ఈస్ట్ అవుతుంది. ఏ దిశలో ఎంత దూరం అని అంటే ఇప్పుడు ఇది ఫైండ్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది? 15 కిలోమీటర్స్ కదా.
ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది 15 కిలోమీటర్స్ అని మనకు తెలిసిపోయింది. ఓకే, ఇది 15 కిలోమీటర్స్. మరి ఇదేమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం 15 కిలోమీటర్లు అయినప్పుడు మనకి ఇది 12 కిలోమీటర్ కదా, ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇదేమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12, ఇదేమవుతుందంటే 3 కిలోమీటర్స్. ఓకేనా, ఇదేమవుతుంది, ఇది 3 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 12 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 12 ఉంటుంది కదా. సో ఇది 16 అనేది మొత్తం అయినప్పుడు ఇది 12 అయినప్పుడు ఇదేమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా కాదా, 4 అంటే ఏంటి, ఈ డిస్టెన్స్ 4 అయినప్పుడు ఇది 4 అవుతుంది. సో ఇది 4 అవుతుంది. సో 3, 4 మనకు మిగిలింది. ఇదేంటిది, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని అంటాం. అంటే ఏంటి, కర్ణము స్క్వేర్ అంటే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకేనా, మనకు కావాల్సింది కర్ణం కాబట్టి రూట్ ఓవర్ చేసేస్తాం. అంటే ఏమవుతుంది, 9 ప్లస్ 16 రూట్ ఓవర్లో 25 అవుతుంది. సో ఫైనల్గా రూట్ 25 అంటే 5 కిలోమీటర్స్ దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఏంటిది, ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం చేయాలంటే యాక్చువల్గా నేను తీసుకున్నటువంటి క్వశ్చనే కాంప్లికేటెడ్ తీసుకున్నాను కాబట్టి మీకు కొంచెం కష్టం అవుతుంది ఇది డయాగ్రామ్ ప్రకారం. బట్ దీని ప్రకారమే చాలా ఈజీ. ఈ పైథాగరస్ రూల్ అర్థం అవడం కోసమే నేను చెప్పాను తప్ప మీ పైథాగరస్ రూల్ కానీ మీరు సొంతంగా నేర్చేసుకుంటే మీరు ఎక్కడో దీన్ని గ్యాదర్ చేయగలిగితే, లేదు అని అంటే నేనే చెప్పమంటే మీరు కామెంట్లో తెలియజేస్తే నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో నేను ఓన్లీ పైథాగరస్ రూల్ని ఈజీగా మీకు చెప్పేస్తాను, ఈజీగా అర్థమైనట్టు చెప్పేస్తాను. ఓకేనా, ఓకే, అది పైథాగరస్ రూల్ ప్రకారం అయితే మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు పైథాగరస్ రూల్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, ఏవైనా 2 డైరెక్షన్స్ మిగిలిపోయినప్పుడు ఏదైతే డిస్టెన్స్ మిగిలాయి వాటిని స్క్వేర్ చేసి ప్లస్ చేసి రూట్లో పెట్టేస్తే మన డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏ డైరెక్షన్ వస్తుంది, ఈ 2 డైరెక్షన్ల మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్ వస్తుంది సౌత్ ఈస్ట్. ఒకవేళ డైరెక్షన్ వస్తే కార్నర్ వస్తుంది, కార్నర్ వస్తే డైరెక్షన్ వస్తుంది. ఓకేనా, కార్నర్ వస్తే డైరెక్షన్ వస్తుంది. ఓకే చూడండి, ఇప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత, 25 రూట్ ఓవర్లో. ఎందుకు, 3 3 9 ఇది, 4 4 16 ఇది, రూట్ ఓవర్ 25, 9 ప్లస్ 16. సో ఏమవుతుంది, రూట్ 25 అంటే 5 అవుతుంది దీని యొక్క ఆన్సర్ డైరెక్ట్గా. సో సౌత్ ఈస్ట్లో 5 అవుతుంది ఆన్సర్. ఏమవుతుంది, సౌత్ ఈస్ట్లో 5 కిలోమీటర్లు అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, ఇలా ఈజీగా మనం చెప్పచ్చు. ఎప్పుడు ఇది 2 డైరెక్షన్స్ వేరు మిగిలినప్పుడు, వేరు డైరెక్షన్స్ మిగిలినప్పుడు మధ్యలో ఉన్న డైరెక్షన్ మనకు కావాలి అంటే పైథాగరస్ రూల్ ప్రకారం మనం చేయాలి. ఇది పైథాగరస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇలా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను క్వశ్చన్ ఇచ్చాను, ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, తర్వాత పశ్చిమ దిశగా 14 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, తర్వాత ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, చివరిగా దక్షిణ దిశగా 16 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే అతను ప్రస్తుతం ఏ దిశలో కలడు, ఎంత దూరంలో కలడు, ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో కలడు, ఎంత దూరంలో కలడు అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం. చూడండి, ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అవుతాయి, ఫైనల్గా ఏం మిగులుతుంది, 6 మిగులుతుంది. సో 6 మిగులుతుంది. ఇక్కడేం మిగులుతుంది, నార్త్కి సౌత్కి పోతుంది. ఎంత మిగులుతుందంటే సౌత్లో 8 మిగులుతుంది, నార్త్ పూర్తిగా పోతుంది. నార్త్లో 8కి సౌత్లో 8 పోగా 8 మిగిలింది సౌత్లో. సో ఈస్ట్లో 6, సౌత్లో 8 మిగిలింది. ఈస్ట్లో 6, సౌత్లో 8. ఇలా 2 మిగిలినప్పుడు ఒకటి ఈస్ట్లోను ఒకటి సౌత్లో మిగిలింది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ ఈస్ట్ అవుతుంది. మరి ఎంత అవుతుంది అని అంటే వచ్చినటువంటి డిస్టెన్స్లు యాడ్ చేసింది. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఏమవుతుంది, 6 36 ప్లస్ 64 రూట్ ఓవర్ అంటే ఏమవుతుంది, రూట్ 100 అవుతుంది. అంతే కదా, 36 64 అంటే ఏమవుతుంది, 10 కిలోమీటర్స్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఏ డైరెక్షను, సౌత్ ఈస్ట్. అంటే ఆన్సర్ ఏమవుతుంది, సౌత్ ఈస్ట్లో 10 కిలోమీటర్స్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. అంటే మీరు ఇక్కడ ఎక్కువ ఆలోచించకండి, ఇది పైథాగరస్ రూలు నాకు అది రావాలి ఇవేవి ఆలోచించవద్దు. డైరెక్ట్గా ఒకే ఒక విషయం అబ్జర్వ్ చేయండి. మనకి 2 డైరెక్షన్స్ మిగిలినప్పుడు దానిలో ఉన్నటువంటి మధ్యన ఈ 2 డైరెక్షన్స్కి మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్ ఆన్సర్ అవుతుంది ఏ దిశ అంటే. ఎంత దూరం అని అంటే వచ్చినటువంటి ఈ డైరెక్షన్స్లో ఎంత అయితే మిగిలాయో ఆ డిస్టెన్స్కి స్క్వేర్ చేసి రూట్ చేయడమే. ఇది మనం చేయాల్సినటువంటి విధానం. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. అయితే ఈ టైప్ క్వశ్చన్స్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ టైప్ క్వశ్చన్స్లో ఒక అప్లికేషన్ అనేది ఉంది, అది చాలా ఇంపార్టెంట్. అది
చాలామంది ఆ క్వశ్చన్ని డయాగ్రామ్ని ఉపయోగించి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొంచెం ఇబ్బంది పడతారు, కొంతమంది పూర్తిగా వదిలేస్తారు. అటువంటి క్వశ్చన్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. అంటే క్వశ్చన్ ఏంటి అని అంటే, చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారనంటే, ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి, చూడండి ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి తర్వాత కుడివైపు 45 డిగ్రీలు, చూడండి కుడివైపు 45 డిగ్రీల కోణంతో 2 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి మరలా కుడివైపు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. అయితే ప్రస్తుతం అతను ఏ దిశలో ఎంత దూరంలో కలడు? చూడండి ఈ క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చనే అవుతుంది నార్మల్గా చేయాలి అని అంటే. చూడండి మొదట తూర్పు వైపు ప్రయాణం చేశాడు ఎంత 1 కిలోమీటర్లు, తర్వాత కుడివైపు తిరిగి 45 డిగ్రీలు తిరిగాడు. కుడివైపు అంటే కుడివైపు కాదు, కుడివైపు 45 డిగ్రీల కోణంతో 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. తర్వాత కుడివైపు తిరిగి 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. అయితే ప్రస్తుతం ఏ దిశలో ఎంత దూరంలో కలడా అనేది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి దీన్ని అంటే, డైరెక్ట్గా డయాగ్రామ్ వేయకుండా నేను డైరెక్ట్గా సొల్యూషన్ అనేది చూపించేస్తాను. చూడండి ఇక్కడ ఏంటంటే, మొదట తూర్పు దిశగా వెళ్ళాడు, మళ్ళీ వేస్తున్నాను చూడండి. తూర్పు దిశగా 1 కిలోమీటర్ వెళ్ళాడు, దానికి రైట్ సైడ్ 45 అంట. ఇప్పుడు NESW చాలా అవసరం మనకి. దీనికి రైట్ సైడ్ 45 అంటే రైట్ సైడ్ పూర్తిగా అనలేదు కదా, అంటే 90 డిగ్రీలు. రైట్ సైడ్ అంటే 90 డిగ్రీలు, కానీ రైట్ సైడ్లో డిగ్రీ మెన్షన్ చేశాడు 45 డిగ్రీలు. సో ఇక్కడికి అవుతుంది. దీనికి రైట్లో 45 డిగ్రీలు అంటే ఇది అవుతుంది. అంటే ఏమవుతుంది? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. నెక్స్ట్ దీనికి రైట్ సైడ్ 2 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి రైట్ అంటే మీనింగ్ ఏంటి? 90 డిగ్రీలు వెళ్ళాలి. అవునా కాదా? చూడండి ఇక్కడ రైట్ 45 అని మెన్షన్ చేయలేదు, రైట్ అన్నాడు అంటే 90. ఇక్కడ నుంచి 90 అంటే ఇది 45 ప్లస్ ఇది 45, 90 అంటే ఇది. అంటే కార్నర్ టు కార్నరే కదా రైట్ అంటే. సో ఏమవుతుంది? సౌత్ వెస్ట్. ఎంత అవుతుంది? 2 కిలోమీటర్లే. ఓకే, అది ఇప్పుడు ప్రస్తుతం ఏ దిశలో ఎంత, ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో కలడు అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎలా చేస్తామనంటే, ఎప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనంటే, డైరెక్ట్గా మనం క్యాన్సిల్ అవ్వడానికి ఏదైనా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉందా? లేదు. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ క్యాన్సిల్ అవుతున్నాయి అవ్వవు. చూడండి చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే, సౌత్ ఈస్ట్ కదా, ఈస్ట్కి వెస్ట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేస్తానంటారు. అలా చేయకూడదు. సౌత్ ఈస్ట్ అంటే 2 డైరెక్షన్లు మధ్యలో ఉన్న కార్నర్ ఇచ్చేటప్పుడు సౌత్కి ఇక్కడ నార్త్ ఉండాలి, ఈస్ట్కి ఇక్కడ వెస్ట్ ఉండాలి. అంటే సౌత్ ఈస్ట్కి నార్త్ వెస్ట్ ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది. సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ క్యాన్సిల్ అవ్వు, అది గుర్తుంచుకోండి. అయితే మరి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? సేమ్ అదే పైథాగరస్ రూల్ని ఉపయోగించాలి. ఇంతకుముందు మనం ఉపయోగించినటువంటి పైథాగరస్ రూల్ ఎలా యూజ్ చేయాలి అంటే, ఈ రెండింటికి అది యూజ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకనంటే NESWలో ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి మధ్యలో డైరెక్షన్ అడిగితే, ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి మధ్యలో ఏదైనా డైరెక్షన్ ఉందా? లేదు. సో అలా మనం చెప్పలేమన్నమాట. సో అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఇటువంటి సందర్భంలో కార్నర్కి మధ్యలో డైరెక్షన్ ఉంటుంది. అవునా కాదా? చూడండి సౌత్ ఈస్ట్కి సౌత్ వెస్ట్కి, సౌత్ ఈస్ట్కి సౌత్ వెస్ట్కి మధ్యలో ఏముంది? సౌత్ ఉంది. సో ఈ సౌత్ని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏది ఉంది అని అంటే సౌత్ అని చెప్పొచ్చు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్ సౌత్. ఓకేనా? చూడండి సౌత్ ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నది సౌత్. మరి ఎంత డిస్టెన్స్ అని అంటే, పైథాగరస్ రూల్ ప్రకారం ఏంటి? ఇది స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రూట్ పెట్టేయడమే. అంతేకాదు మనం చేస్తాం. సో 2 2 4 ప్లస్ 4 8. ఎందులో? రూట్లో. ఏంటది? సౌత్లో √8 ఉంది, ఇక్కడ ఈస్ట్లో 1 ఉంది. మరి ఇక్కడ మనకు ఫైనల్గా ఏం మిగిలింది? సౌత్లో √8, ఈస్ట్లో 1, ఈస్ట్ సౌత్. ఇప్పుడు మళ్ళీ మధ్యలో డైరెక్షన్ ఒకటి వస్తుంది కొత్తగా, ఇక్కడ రాస్తున్నాం చూడండి వేరే. ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాను. ఈస్ట్లో 1 ఉంది, సౌత్లో √8 ఉంది. సో ఈ రెండు ఇప్పుడు సౌత్కి ఈస్ట్కి మధ్యలో డైరెక్షన్ ఏమవుతుందంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే 1 స్క్వేరు ప్లస్ 8 స్క్వేరు √ఓవర్ అని వేస్తాం పైథాగరస్ ప్రకారం. ఇప్పుడు ఏమవుతుంది? 8 స్క్వేర్ కాదు కదా, √8 స్క్వేర్ కదా. సో స్క్వేర్కి రూట్కి పోయింది, 1 + 8 అవుతుంది, అంటే 9 అవుతుంది. ఎందులో 9? రూట్లో 9 అంటే దీని యొక్క వర్గమూలం అని అర్థం. అంటే ఏంటి? 3 కిలోమీటర్లు దీని యొక్క ఆన్సర్. మరి డైరెక్షన్ ఏమొచ్చింది మనకనంటే, ఈస్ట్కి సౌత్కి మధ్యలో సౌత్ ఈస్ట్ వచ్చింది. సో సౌత్ ఈస్ట్ 3 కిలోమీటర్లు. ఆన్సర్ ఏమవుతుంది? సౌత్ ఈస్ట్ 3 కిలోమీటర్లు. అది ఆన్సర్. చూడండి మనం దీన్ని ఉపయోగించి సింపుల్గా చేయొచ్చు, కాకపోతే ఇది కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్. ఎలాగనంటే
మన ఈస్ట్ ఇచ్చాడు, ఇక్కడ ఏది డైరెక్షన్ ఇవ్వలేదు, మధ్యలో కనుక్కుందాం అంటే కార్నర్ ఇచ్చినప్పుడు మధ్యలో డైరెక్షన్ అనేది కట్టొచ్చు. ఓకేనా, కార్నర్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ కట్టొచ్చు. ఎప్పుడు అది పైథాగరస్ రూల్ అప్లై అయితే. చూడండి, పైథాగరస్ రూల్ మనం అప్లై చేస్తే √8 వచ్చింది. √8 స్క్వేర్ చేసి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి దీనికి 1కి స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ √8 స్క్వేర్ ఏమవుతుంది, 1 + 8 9 అవుతుంది. 9 అంటే ఏ 9 √9 అంటే 3 కిలోమీటర్స్. ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఇది కార్నర్ ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్న డైరెక్షన్ ఫైండ్ చేసినప్పుడు ఇలా మనం దీన్ని ఈజీగా చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది. ఓకేనా.